క్షమించండి మేడం, ఈ కాలర్ మాట్లాడాక ఇంకా దీని గురించి ఇంకా వివరంగా తెలుసుకుందాం. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్కారం అండి. నా పేరు అనిల్, మంచిర్యాల నుండి మాట్లాడుతున్నాను. అనిల్ గారు మంచిర్యాల నుంచి చేస్తున్నారు. ఎవరి గురించి తెలుసుకోవాలండి? నా గురించి అండి. మీ గురించి తెలుసుకోవాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ తెలియచేయండి సార్. 18/1/95. 18/1/95వ సంవత్సరం. అవును. పుట్టిన టైం, ప్లేస్ తెలియచేయండి. పొద్దున ఒక 5:30 టైంలో ఇక్కడ లోకల్ మంచిర్యాల. తెల్లవారుజామున 5:30, 5-6 మధ్యలో అండి? 5:30 అంతే అండి. అంతే అండి, 5:30 6 మధ్యలో అంతే. 5:30 అవును. ఎక్కడ పుట్టారు? ఏ ఊర్లో పుట్టారు? ఇక్కడే మంచిర్యాల లోకల్. మంచిర్యాలని. సరే సార్, మీ సమస్య గురించి మేడంతో మాట్లాడండి, పరిష్కారం తెలియజేస్తారు. మాట్లాడండి. చెప్పండి అనిల్ గారు. మేడం, నాకు ఒక 3 సంవత్సరాల నుండి హెల్త్ అనేది సరిగా ఉండడం లేదు. దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. కరెక్ట్ 3 దాటింది. అంతకుముందు బాగానే ఉండే, కానీ ఈ 3 సంవత్సరాల నుండి ఒక 2 రకాల సమస్యలు, హెల్త్ ప్రాబ్లం తోటి ఇబ్బంది పడుతున్నా. ఏం డాక్టర్ దగ్గరికి పోయినా, ఎక్కడికి పోయినా జస్ట్ వాళ్ళు ఏదో నామకే వాస్తేలకనే అయిపోతున్నాయి అన్ని. కానీ పర్టికులర్ గా దానికి సంబంధించిన నాకు నార్మల్ గా అయితే ఉండడం లేదు ఇప్పటికీ. ఓకే, మీది ధనుర్లగ్నం అండి. ధనుర్లగ్నం, కర్కాటక రాశి మీది. అదే దశ నడుస్తుంది కూడా, శుక్ర మహాదశ, చంద్ర అంతర్దశ. కర్కాటక రాశి వాళ్ళకి ఇప్పుడు అష్టమ శని నడుస్తోంది. సో మొట్టమొదటిది శని, అష్టమ శని ఇంతకు ముందే చెప్పాను కదా, ఎల్నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని. ఈ విషయం ఆ టైంలోనే మనకి ఈ వ్యాధిగ్రస్తులు అవటము లేదా వ్యసనానికి అలవాటు పడటం. సో ఇక్కడ మీదేమైందంటే అష్టమంలో శని ఉండడము, అలాగే అష్టమ శని నడుస్తుంది, శుక్రులో చంద్ర అంతర్దశ నడిచేసరికి మీకు ముఖ్యంగా ఏమి ఇబ్బంది అవుతుందండి? నాకు ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, కడుపు ఉబ్బడం, మోషన్స్ ప్రాబ్లం, ఇవి 2 రకాల ప్రాబ్లమ్స్ మెయిన్. అంతే. మీరు నలుపు వస్త్రాలు కొద్దిగా అవాయిడ్ చేయండి. నలుపు బాగా డార్క్ బ్లూ ఉంటుంది కదా, నీలం రంగు, ఎక్కువ నీలం రంగు, ఆ డ్రెస్సులన్నా అవన్నా వస్తువులు అవాయిడ్ చేసి శనివారం అలా దానాలు చేసుకోండి. హనుమాన్ చాలీసా, హనుమాన్ టెంపుల్కి శనివారం, మంగళవారం ప్రత్యేకంగా అందరూ వెళ్తుంటారు, మంగళవారం కంటే శనివారం వెళ్ళండి. మంగళవారం ఆకు పూజ చేయించుకోండి. ఇది చేసుకోండి. మెల్లిగా ఈ ఏప్రిల్ తర్వాత నుంచి అయితే చాలా బాగుంటుంది. ఏప్రిల్ తర్వాత? ఓకే మేడం. సరే సార్, విన్నారు కదా మీరు అడిగిన సమస్యకి మేడం